రోజు స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సోషల్ ఇంపాక్ట్ అవుట్రీచ్ పై స్టీరింగ్ గ్రూప్, వొక్సేన్ యూనివర్సిటీ మరియు పింకిషే ఫౌండేషన్ సహకారంతో సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 అర్థవంతమైన ఆర్ట్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాము. మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ హైజీన్ వర్క్ షాప్ మరియు పర్యావరణ మరియు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన సెషన్ విద్యార్థులను కీలకమైన అంశాలపై నిమగ్నం చేసి వ్యక్తిగత శ్రేయస్సు మరియు పర్యావరణ బాధ్యత రెండింటినీ గురించి వివరించడం జరిగింది. 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయడం జరిగింది. మునిపల్లి మియో దశరథ్ సర్ గారు, ప్రిన్సిపాల్ మల్లికా గారు, అధ్యాపక బృందం మరియు వొక్సేన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొని విజయవంతము చేయడం జరిగింది. మంచి సమన్వయము మరియు ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మియో దశరథ్ సార్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. Exercise? Yes, ma'am. What else? Avoid junk food. Drink water during our periods. Okay? This is called a pad or sanitary napkin. Okay? You might have seen it. How many of us have seen it? Yes? You have seen it? It is something that you use during this time. How do you వాట్ ఈస్ ద సోషల్ వాల్యూ ఆఫ్ ద బయోడైవర్సిటీ? కొన్ని రకాలైన వృక్షాలను, కొన్ని రకాలైన జంతువులను మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. చెప్పండి, వాట్ ఆర్ ద యానిమల్స్ అండ్ వాట్ ఆర్ ద ట్రీస్ దట్ ఏంటి? తులసి మొక్కలు ఉన్నాయి. అండర్స్టాండ్? తులసి మొక్క కానీ, ఆవులను కానీ, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, వీటిని మనం చాలా పవిత్రంగా చూసుకుంటాం. ఇది సోషల్ వాల్యూ. ఇంకొకటి ఆస్థెటిక్ వాల్యూ. ఆస్థెటిక్ వాల్యూ అంటే ఏంటి? వృక్షాలు కేవలం మనకు ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా అవి మనకు ఎన్నో రకాలకు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్స్, మనకు ఎన్నో రకాలైన జూ పార్క్స్ ఉన్నాయి, బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీటిని ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఇంత రకాలైన ఉపయోగాలు ఉన్నప్పుడు ఎలాంటి థ్రెట్స్ అవుతున్నాయి మనకు ఈ యొక్క బయోడైవర్సిటీకి? ఒకటి డిఫారెస్టేషన్, మనం అడవులు నరకడం వల్ల చాలా రకాలైన బయోడైవర్సిటీ మనం కోల్పోతున్నాం. ఇంకొకటి ఏంటి? హాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్, అంటే విచ్చల విధిగా అడవులలో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఇల్లు నిర్మించడం కానీ, వంతెనలు నిర్మించడం వల్ల కూడా మనము అడవులను నరికేస్తున్నాం. ఓకే, మూడోది వైల్డ్ వన్ వస్తున్నాయి అట్లా. చెప్పండి, ఎందుకు వస్తున్నాయి అట్లా? మన అడవులని నరికేసిన తర్వాత ఎక్కడ బతుకుతాయి? ఊళ్ళోకి రావాల్సింది. దానివల్ల ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది.